చంద్రబాబు చెబితే మోదీ వినొచ్చేమో కానీ తెలంగాణ ప్రయోజనాలను వదులుకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. మిగులు జలాలు 3000 టీఎంసీల నీళ్లు ఉంటే తమ వాటా వాడుకునేందుకు క్లియర్ చేయాలని కేంద్రాన్ని కోరారు. గోదావరిలోని 968 టీఎంసీల వినియోగానికి అనుమతించాలని, మా వాటాని వాడుకున్నాక మీ నీరును మీరు వాడుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి తన సెల్ ఫోన్ను అప్పగించాలంటూ ఏసీబీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విచారణలో భాగంగా కేటీఆర్ వాడుతున్న సెల్ ఫోన్, ల్యాప్టాప్లను తమకు అందజేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అయితే తన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవాలని కోరటం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించటమేనని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో నొక్కి చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఏసీబీ అధికారుల ఆదేశాలపై కేటీఆర్ తన న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ను కానీ ల్యాప్టాప్ని కానీ ఏసీబీ అప్పగించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు కేటీఆర్కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డికి జూలై 1 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. సిట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు దాటివేసినట్టుగా తెలుస్తోంది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పరిచయంపై ప్రశ్నించిన సిట్ లిక్కర్ స్కామ్ అక్రమ నగదు పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో పంపిణీ చేయడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర వహించినట్లు సిట్ గుర్తించింది. 2 గంటల పాటు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును కలిపి విచారించాలని సిట్ అధికారులు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. పల్నాడులో మాజీ సీఎం జగన్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. రెంటపాళ్లకు చెందిన వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జగన్ కాన్వాయ్ వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా చేరుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అవమానాలు భరించలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటాడి హింసించి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కొర్రపాడు వద్ద అంబటికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి పార్టీ కార్యకర్తలతో కలిసి వాహనాలతో ర్యాలీగా వెళ్లేందుకు బయలుదేరారు. అయితే ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన అంబటి పోలీసులపై గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో అంబటికి పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గతంలో కూడా గుంటూరు పోలీసులకి అంబటి మధ్య గొడవ జరిగిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీసులపై అంబటి రెచ్చిపోయి వాగ్వాదానికి దిగటం చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కేసీఆర్తో కలిసి తన భవిష్యత్తును పాతిపెట్టాలని చూశాడని ఆరోపించారు. అందుకే తన ఇంట్లోని అందరి ఫోన్లను ట్యాప్ చేయించాడని మండిపడ్డారు. కేసీఆర్ జగన్ రిలేషన్ ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయిందన్నారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు స్వయంగా వైపీ సుబ్బారెడ్డే చెప్పారని తెలిపారు. జగన్ ఆక్రమాలు, అరాచకాలతో పోల్చుకుంటే ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్నదని విమర్శించారు. గోదావరి, బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించడం వల్ల ఫలితం లేదని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తేనే నిజమైన ప్రయోజనం ఉంటుందని ఆమె తెలిపారు. ఇకపోతే సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని ఉపయోగించుకోవాలనే అంశాన్ని అప్పట్లో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు. నదుల అనుసంధానానికి తుపాకులగూడెం ఆనకట్టను ఉపయోగించుకోవాలని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానాన్ని కేసీఆర్ ఎప్పటికీ అంగీకరించలేదని కవిత స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ మండలం పరిధిలోని పాలింకోట అటవీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కలప కోసం అడవిలోకి వెళ్లిన గ్రామస్తులపై 2 ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఈ దాడిలో మొక్కలపాడు గ్రామానికి చెందిన కటారి అంకయ్య, కావడి మున్నయ్య, వెంకటగిరి ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తి గాయపడ్డారు. అటవీ ప్రాంతం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం మిగిలిన గ్రామస్తులు వారిని మోసుకొచ్చి రోడ్డుకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా బాధితులను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు ఈ ఘటనపై సమాచారం అందుకుని విచారణ ప్రారంభించారు.
నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో తీవ్ర నిర్లక్ష్య ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ భోజనంలో చనిపోయిన ఈగలు ఉండటాన్ని సగం భోజనం తిన్న తర్వాత విద్యార్థినీలు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బందికి తెలియజేయగా తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలంటూ విద్యార్థినీలు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ సర్వే నంబర్ 739 నుండి 749 వరకు ఉన్న లేఅవుట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్థానికుల నుండి ఫిర్యాదులు అందడంతో రంగనాథ్ పరిశీలించారు. రహదారులపై అడ్డంకులు, పార్కుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ లేఅవుట్లలో అనుమతులు లేని నిర్మాణాలు జరిగితే వాటిని వెంటనే తొలగించాలంటూ హెచ్చరించారు. విశాఖపట్నంలో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్ల కోసం 4 ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు కేటాయించింది. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా జన సమీకరణ ఏర్పాట్ల కోసం సహాయపడేందుకు వీలుగా విశాఖలో బాధ్యతలు అప్పగించింది. నోడల్ అధికారి మల్లికార్జునకు సహాయం చేయడానికి 4 ఐఏఎస్ అధికారులు నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐఏఎస్ ఎస్ రామసుందర్ రెడ్డి, రోనంకి కుర్మనాథ్, ఆర్ గోవిందరావు, రోనంకి గోపాలకృష్ణకు విశాఖలో బాధ్యతలు అప్పగించింది. విధులు కేటాయించిన ఐఏఎస్ అధికారులు వెంటనే నోడల్ అధికారి ఏ మల్లికార్జున వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ధన్వాడ రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లడంపై 3 పోలీసులను సస్పెండ్ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులను పోలీసులు సంకెళ్లతో మహబూబ్ నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి రాజోలి సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్తో సహా 2 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్ను సస్పెండ్ చేసింది. రైతుల చేతులకు బేడీలు వేయటం అవమానవీయ చర్యని మండిపడింది. లిక్కర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పినట్లు తెలిపారు. విచారణకు సహకరిస్తానని చెప్పినా బలవంతంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వాళ్ళు చెప్పినట్టు సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశానన్నారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తానని మండిపడ్డారు. పోలీసులమని చెప్పి లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన 3 శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 15న రాత్రి కదిరి పులివెందుల జంక్షన్లో పశువులను తరలిస్తున్న లారీ డ్రైవర్లపై దుండగులు పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. దారి మళ్లించి లారీలను ఎలా తీసుకెళ్తారో చూస్తామంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని వివరించారు. అంత డబ్బు లేదని లారీ డ్రైవర్లు చెప్పడంతో వారిపై దాడికి యత్నించారని పోలీసులు వివరించారు. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఎక్సైజ్ అధికారులు అమీర్పేటలో అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో పార్టీలకు సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేయగా 1 పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో దీక్షిత్, వరుణ్ తేజ్ ఉన్నట్లుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మంత్రి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరికి డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియామకమైన అనంతరం బట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో ఉన్నారు. తెలుసుకుని మర్యాదపూర్వకంగా కలిశానని, త్వరలో మంత్రులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని శ్రీహరి తెలిపారు. మంత్రి శ్రీహరిని జిల్లా కలెక్టర్ అనుదీప్, పోలీస్ కమిషనర్ సునీల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు. సికింద్రాబాద్ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తూ వచ్చానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన బన్స్లాల్పేట డివిజన్లో విస్తృతంగా పర్యటించి 10 లక్షల కోటి రూపాయలు విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయా బస్తీలు, కాలనీల ప్రజలు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులతో ముచ్చటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ యాగంటి గోపీనాథ్ దశదిన కర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, దాసోజీ శ్రవణ్, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. అనంతరం గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్లోని వాహనం ఢీకొని దళిత వ్యక్తికి తీవ్ర గాయాలై చనిపోతే పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజలపై దండయాత్రకు వెళ్లినట్టుగా పరామర్శలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని విమర్శించారు. నాగమల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. హైదరాబాద్ మేడిబావి మైలర్గడ్డ ప్రాంతాల్లో కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నూతన సీసీ రోడ్ ఏర్పాటు చేయాలని, రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గ్రహాలకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని కోరారు. దీంతో రిటర్నింగ్ వాల్, సీసీ రోడ్ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు దృష్టికి తీసుకెళ్లి నిర్మాణం జరిగేలా కృషి చేస్తామని హేమ హామీ ఇచ్చారు. అలాగే మైలర్గడ్డలో త్రాగునీటిలో కలుషితతకు సంబంధించి స్థానికుల ఫిర్యాదును పరిశీలించారు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందంటూ పేర్కొంది. బేగంపేట్ విమానాశ్రయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సిబ్బందికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆగంతకుడు ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ముందుగా ఎయిర్పోర్ట్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపించారు. ఎయిర్పోర్ట్ లోపల పరిసర ప్రాంతాల్లో సిఫర్స్ డాగ్స్, బాంబ్స్ డిటెక్షన్ స్క్వాడ్స్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం సృష్టించింది. పట్టణంలో పోలీసులు నిర్వహించిన సోదాలో భాగంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ గంజాయితో పట్టుపడ్డాడు. అతిరా అని ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి సుమారు 65 గ్రాముల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటీవల మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజా పెరుగుదలకు ఒమిక్రాన్కు చెందిన 4 ఉపకారాలే కారణమని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించింది. జీనోమో సీక్వెన్సింగ్లో ఈ కొత్త ఉపకారాలను గుర్తించినట్లు పేర్కొంది. వ్యాక్సిన్ల సామర్థ్యాలను అంచనా వేయడంలో తాజా ఫలితాలు దోహదం చేస్తాయని తెలిపింది. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ బాల్కన్ దేశంలో పర్యటిస్తున్నారు. భారత ప్రధాని ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. క్రొయేషియా జాగ్రెబ్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్, ప్రధాని ఆండ్రేజ్ పెంక్లోవిక్లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో విద్య, ఐటీ, సాఫ్ట్వేర్, పునరావృత శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంస్కృతిక వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరిగాయి. అక్కడ విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనకు మద్దతు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి రాయ్పూర్ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే చతుర్నాథ్, మేయర్ మినాల్ చౌబే ఉన్నారు. ఈ ఘటనతో విమానంలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇరాన్ దేశం నుంచి అణుముప్పును తాము ఒక వ్యూహం ప్రకారం అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు తెలిపాయి. ఇప్పటికే తమ ఎయిర్ ఫోర్స్ ఇరాన్లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఏఫీ డ్రిఫెన్ వెల్లడించారు. మేము ఒక పద్ధతి ప్రకారం ఇరాన్లోని అణుముప్పును నాశనం చేస్తున్నామని చెప్పారు. మా దాడులు వారి నష్టాన్ని గణనీయంగా పెంచుతున్నాయన్నారు. ఫలితంగా వారి బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని డ్రిఫెన్ పేర్కొన్నారు. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా ఇజ్రాయెల్ దళాలు షేర్ చేశాయి. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకీ అగ్నిపర్వతం బద్దలైంది. దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింది.
అక్కడి నుంచి తిరుగు పయనమైన విమానం ఇవాళ ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తూర్పు ఇండోనేషియాలోని సూసా టెంగ్హరా ప్రావిన్స్లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లు తెలిపారు. బీసీసీఐకి ముంబై హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ నుంచి కొచ్చి టస్కర్ను సస్పెండ్ చేయాలని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 2011లో ఐపీఎల్ నుంచి అంతర్గతంగా కొచ్చి జట్టుని పక్కన పెట్టడంపై బీసీసీఐని నిలదీసింది. సస్పెండ్ చేసేంత నేరమా జట్టు ఏం చేసిందని ప్రశ్నించింది. తక్షణమే కొచ్చి టస్కర్ ఫ్రాంచైజీకి 538 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే 2011లో కేరళ ఫ్రాంచైజీ అయిన కొచ్చి టస్కర్ బ్యాంక్ గ్యారంటీ చెల్లించలేదనే కారణంతో బీసీసీఐ ఐపీఎల్ నుంచి ఆ జట్టును పక్కన పెట్టింది. దీనిపై కొచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై నెలకొన్న ఆందోళనలతో తదితరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. అయితే ఫైనాన్షియల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు భారీ పతనం నుంచి కొంతమేర కోలుకున్నాయి.